అమీలియో హాస్పిటల్లో అధునాతన ఓసిటీ గైడెడ్ ఇంటర్వెన్షన్ డ్రగ్ ఎలుటింగ్ బెలూన్ ఉపయోగించి లార్డ్ ఇన్ స్టంట్ రెస్టోనిసిస్ను పరిష్కరించారు. షేక్ షరీఫ్ వయసు 65 సంవత్సరాలు. నంద్యాల జిల్లా జూపాడు బంగ్లాకి చెందిన షేక్ షరీఫ్ మరియు చాకలి మద్దిలేటి వయసు 72 సంవత్సరాలు. నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలం సిరిసిల్ల గ్రామానికి చెందిన చాకలి మద్దిలేటి గత 2023 సంవత్సరంలో గుండెపోటుతో బాధపడగా అతనికి కార్డియాక్ చికిత్సలో భాగంగా లెఫ్ట్ యాంటీరియర్ డిసెండింగ్ ఆర్టరీ లార్డ్లో స్టంట్ అమర్చారు. తర్వాత రోగి మందులు వాడక స్టంట్ అమర్చిన భాగంలో ఇటీవల అతనికి మళ్లీ గుండె సంబంధిత సమస్యలు రావడంతో వారు కర్నూలు నగరంలో అమీలియో హాస్పిటల్లో చేరారు. డాక్టర్ ప్రతాప్ సలహా మేరకు ఓసిటీ పరీక్ష ఆప్టికల్ కోహిరెన్స్ టోమోగ్రఫీ నిర్వహించబడింది. ఆప్టికల్ కోహిరెన్స్ టోమోగ్రఫీస్ ఓసిటీ ఇమేజింగ్ మార్గదర్శకత్వంలో నిర్వహించబడ్డాయి. అధిక ఖచ్చితత్వం మరియు సరైన ఫలితాలు నిర్ధారిస్తాయి. 2 సందర్భాలలో యాంజియోస్కల్ప్ స్కోరింగ్ బెలూన్ను ఉపయోగించడం, తర్వాత డ్రగ్ ఎలుటింగ్ బెలూన్ డెబ్ యాంజియోప్లాస్టీ ఉన్నాయి. ఈ అత్యాధునిక విధానం అదనపు స్టంట్ ఇంప్లాంటేషన్ అవసరాన్ని తగ్గించడంతో పాటు ఐఎస్ఆర్ యొక్క ప్రభావవంతమైన నిర్వహణను అనుమతిస్తుంది. ప్రస్తుతం రోగి ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా హాస్పిటల్ ఎండీ డాక్టర్ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ, మా అమీలియో హాస్పిటల్లో కార్డియాలజీ విభాగంలో అత్యంత అనుభవం గల వైద్యులు ఉన్నారు. ఈ అవకాశాన్ని కర్నూలు చుట్టుపక్కల ప్రజలు వినియోగించుకోవాలని ఈ చికిత్స విజయవంతం చేసిన డాక్టర్ ప్రతాప్ కి మరియు టెక్నీషియన్స్ డాక్టర్ లక్ష్మీప్రసాద్ అభినందించారు. డాక్టర్ లక్ష్మీప్రసాద్, మేనేజింగ్ డైరెక్టర్ అమీలియో హాస్పిటల్. సో మా అమీలియో హాస్పిటల్లో కార్డియాక్ డిపార్ట్మెంట్ చాలా యాక్టివ్గా ఉంది. సో కాంప్లెక్స్ కార్డియాక్ ప్రొసీజర్స్ అన్ని చేస్తున్నాం ఇక్కడ. సో ఇందులో భాగంగానే ఈరోజు 2 పేషెంట్స్ లైవ్ ఎగ్జాంపుల్గా మీకు దస్తగిరి అనే ఒకరు, షరీఫ్ అనే ఒకరు, వీళ్ళకి ఆల్రెడీ గుండెకు హార్ట్ అటాక్ వచ్చి హార్ట్ అటాక్కి యాంజియోగ్రామ్ చేసి స్టంట్ కూడా వేశారు. కానీ ఆ స్టంట్ వీళ్ళు మందులు సరిగా వాడడం, ఒక మందులు లైఫ్ లాంగ్ ఒకసారి ఒక పేషెంట్కి స్టంట్ వేసామంటే లైఫ్ లాంగ్ మళ్ళీ స్టంట్ కూడా రక్తం గడ్డగడుతుంది. స్టంట్ లోపల అట్లా రక్తం గడ్డగట్టకోకుండా లైఫ్ లాంగ్ మందులు వాడాలి. కానీ వీళ్ళు కొన్ని రోజులు మందులు వాడి తర్వాత బంద్ చేయడం వల్ల స్టంట్ లోపల మళ్ళీ రక్తం గడ్డగట్టింది. సో అట్లాంటప్పుడు ఆ స్టంట్ తీసేయడం అంత ఈజీ కాదు, దాని దగ్గర ఎట్లుంది పరిస్థితి అని తెలుసుకోవడం కూడా అంత ఈజీ కాదు. సో అటువంటి కాంప్లికేటెడ్ సిచ్యువేషన్లో యూజువల్గా చాలా మన కర్నూలు అయితే ఇట్లాంటి కాంప్లికేటెడ్ ప్రొసీజర్స్ వచ్చినప్పుడు ఈ కాంప్లికేటెడ్ ప్రొసీజర్స్ అన్నిటి డైరెక్ట్ హైదరాబాద్లోనే కేర్ హాస్పిటల్ అట్లా ఏదో అంటే హైదరాబాద్లో కార్పొరేట్ హాస్పిటల్కి రెఫర్ చేస్తున్నారు. కర్నూలులో ఎవరు చేయడం లేదు ఈ ప్రొసీజర్స్. సో ఇప్పుడు మా అమీలియో హాస్పిటల్లో ఇట్లా కాంప్లికేటెడ్ ప్రొసీజర్స్ కూడా మేము ఇప్పుడు మా దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ క్యాథలాబ్ మళ్ళీ అడ్వాన్స్డ్ ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్ట్ ద్వారా మా డాక్టర్ ప్రతాప్ రెడ్డి అని మా దగ్గర సార్ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ సార్ ఇట్లా కాంప్లికేటెడ్ ప్రొసీజర్ చేయడంలో ఎక్స్పర్ట్గా ఉన్నారు. సో ఇంత కాంప్లికేటెడ్ ప్రొసీజర్స్ మేము ఓసిటీ ద్వారా అదేముంది అనేది కరెక్ట్గా థ్రాంబస్ స్టంట్ ప్రీవియస్ చేసిన స్టంట్ ఎంతవరకు థ్రాంబస్ అయ్యింది, దాని చుట్టూ ఎంతవరకు కొత్త టిష్యూ వచ్చింది, ఇంకా ఇప్పుడు మళ్ళీ దాన్ని రీఎక్స్ప్లోర్ చేసి బ్లడ్ వెజల్ ఇంతకుముందు అయితే ఏ రక్తనాళంలో అయితే రక్తం గడ్డగట్టయి అది అక్కడ అంతా క్లీన్ చేసి స్టంట్ వేశారో అక్కడ మళ్ళీ ప్రాబ్లం క్రియేట్ అయింది. కాబట్టి దానికి ఆ స్టంట్ తీసి కొత్త స్టంట్ వేయడం కానీ లేకుంటే ఒక స్టంట్ కూడా ఏం చేస్తుంటే స్టంట్స్లో కూడా 2 రకాలు ఉంటాయి. ఒక స్టంట్ డ్రగ్స్ని రిలీజ్ చేయదు, ఓన్లీ రక్తనాళం బ్లాక్ కాకుండా చూస్తుంటుంది. సో ఇప్పుడు మనం డ్రగ్ ఎల్యూటింగ్ స్టంట్ అనేది వేయడం వల్ల దీనివల్ల ఏమంటే లైఫ్ లాంగ్ ఆ క్లోపిడోగ్రిల్ ఎకోస్ప్రిన్ అట్లా కొన్ని ఇవి కూడా ఎట్లనో ఈ డ్రగ్ ద్వారా మళ్ళీ రక్తం గడ్డగట్టుకోకుండా ఉంటుంది. సో ఇక్కడ స్టంట్ వేయడం కాకుండా బెలూన్ అనే ద్వారా ఒక ప్రొసీజర్ బెలూన్ వేసి ఆ స్టంట్ ప్లేస్లో బెలూన్ వేసి ఆ బెలూన్ దగ్గర నుంచి ఈ యాంటీ థ్రాంబోటిక్ డ్రగ్ రిలీజ్ అయ్యేటట్లు చేయడం వల్ల మళ్ళీ ఇంకొకసారి ఆ స్టంట్ కానీ బెలూన్ కానీ ఆ రక్తనాళం కానీ గడ్డ కట్టుకోకుండా మనం కాపాడుకోవచ్చు. సో వీళ్ళు ఈ ప్రొసీజర్ ఇంత కాంప్లికేటెడ్ ప్రొసీజర్ వరకు పేషెంట్స్ వెయిట్ చేయకూడదు. ఒకసారి స్టంట్ వేసిన పేషెంట్స్ ఎవరన్నా కానీ లైఫ్ లాంగ్ మందులు తూచ తప్పకుండా పాటించాలి. ఒకవేళ ఎప్పుడన్నా ఇట్లా సిచ్యువేషన్ వచ్చినా కూడా ఇంత కాంప్లికేటెడ్ ప్రొసీజర్ చేసి మనం సేవ్ చేయగలుగుతాం. కానీ పేషెంట్స్కి అయితే మేము ఇచ్చే గుడ్ సజెషన్ ఏంటంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో రక్తనాళం ఒకసారి గడ్డ కట్టింది రక్తనాళంలో గుండెలో అంటే మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు ఇదే ప్లేస్లో వచ్చింది కాబట్టి ఇది చేసాము, కానీ ఇప్పుడు మనం మందులు వాడకపోతే ఇంకొక రక్తనాళంలో రక్తం గడ్డగట్టచ్చు. కాబట్టి పేషెంట్స్ ఎప్పుడే కానీ ఒకసారి హార్ట్ అటాక్ కానీ పక్షవాతం కానీ రక్తం గడ్డగట్టడం ద్వారా వచ్చింది అంటే వాళ్ళు లైఫ్ లాంగ్
యాంటీ థ్రాంబోటిక్ డ్రగ్స్ అని వాడతాం, మేము యాంటీ ప్లేట్లెట్ డ్రగ్స్ అని వాడతాం. దాంతోపాటు కొలెస్ట్రాల్ డ్రగ్స్. ఈ డ్రగ్స్ షుగర్ బీపీతో పాటు ఖచ్చితంగా లైఫ్ లాంగ్ ఒక్కరోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా వాడాలని మేము ప్రజలను కోరుకుంటున్నాం. సో ఎప్పుడన్నా ఇట్లా కాంప్లికేటెడ్ ప్రొసీజర్స్ వచ్చినా కూడా, మీకు ఇబ్బంది అయినా కూడా మా అమీల్ హాస్పిటల్ని సంప్రదిస్తే మేము ఇట్లా కాంప్లికేటెడ్ ప్రొసీజర్స్ కూడా యాంజియోగ్రామ్ మళ్ళీ రీడూ యాంజియోగ్రామ్ చేసి రీఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ద ఆర్టరీస్ చేసి కాంప్లికేటెడ్ ప్రొసీజర్ ఏముందో తెలుసుకొని, ఆ ప్రాబ్లం ఏముందో తెలుసుకొని దానికి సొల్యూషన్ కూడా ఇస్తాము. బట్ మా సజెషన్ వచ్చేసి డ్రగ్స్ వాడి ఇంత కాంప్లికేటెడ్ పోకుండా ఉన్నామని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.